హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్. ఈరోజు సండే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. సండే అంటేనే పిల్లలు ఇంటి దగ్గర ఉండి గోల గోల చేసే టైం. ఆ టైంని ఎలా స్పెండ్ చేయాలనో వాళ్ళకు చిన్న గేమ్ యాక్టివిటీ లాగా చేయించాను. ఆ గేమ్ ఎలా ఆడాలో, వాటి కోసం ఏమేమి కావాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సండే అంటేనే మనకు లేజీ టైంలో కూడా మనకు వంట తప్పదు. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి నేను మినప్పప్పుతో పునుగులు చేశాను. వాటిలోకి పల్లీ చట్నీని చేశాను. ఇంకా ఇక్కడ పునుగులు, పల్లీ చట్నీ అన్నీ రెడీ అవుతూ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే మనకేం వస్తుందండి, లంచ్లోకి నేను రాగి సంగటి, మటన్ పులుసు చేశాను. రాగి సంగటి, మటన్ పులుసు సూపర్ కాంబినేషన్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పెరుగు ఎలాగో ఇంట్లో ఉంటుంది. లంచ్ అయిపోగానే పిల్లలు చేసే పని ఏంటండి, స్క్రీన్ టైం. ఆ స్క్రీన్ టైంని కొద్దిగా తగ్గించడానికి నేను ఇక్కడ పిల్లలకు యాక్టివిటీ చేపించాను. ఆ యాక్టివిటీకి ఇంట్లో ఉండే వాటితోనే ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ యాక్టివిటీ గేమ్ కోసం పిన్ బాల్స్, మన ఇళ్ళల్లో చిన్న చిన్న బాల్స్ ఉంటాయి కదా, అవి, ఒక టోపీ, అదే హ్యాట్ అండి, మనం బ్లౌజు పైపింగ్కి వాడతాం కదా, అదొక థ్రెడ్, ఇవి కావాల్సినవండి. ఇంకా పైపింగ్ థ్రెడ్ తీసుకొని వాటిని 1 మీటర్ వరకు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పైపింగ్ థ్రెడ్ని ఇలా బాల్కి చుట్టాలి. అంటే చుట్టి గట్టిగా ముడి వేయాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముడి వేయాలి. చూడండి, ఇలా చిన్న యాక్టివిటీ అండి ఇది. ఇంట్లో ఉండే వాటితోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో. ఇలా ముడి వేసుకోవాలి బాల్కి కొంచెం గట్టిగా ముడి వేయాలి, లేదంటే బాలు ఆ థ్రెడ్ లోపల్లో నుంచి జారిపోతూ ఉంటుంది. చూడండి, ఇలా ముడి వేశాక ఆ థ్రెడ్ను 4 వైపులా సమంగా ఉండేలా థ్రెడ్ మనం చూసుకోవాలి, జరుపుకోవాలి. ఇలా జరుపుకొని ఇలా తయారవుతుంది థ్రెడ్కి బాల్. ఒకవేళ మన ఇళ్ళల్లో పైపింగ్ థ్రెడ్ లేదు అనుకోండి, ఇలాంటిది ప్లాస్టిక్ తాడు ఉంటుంది కదా, వాటిని తీసుకొనైనా కూడా ఇలా చేసుకోవచ్చు. మీకు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, మనం ఇంకొక కొస ఉంటుంది కదా తాడు థ్రెడ్కి, ఆ థ్రెడ్ని తీసుకొని ఇలా టోపీకి ముడి వేయాలి. ఒకవేళ హ్యాట్కి, బాల్కి గ్యాప్ లెంత్ ఎక్కువ ఉందనుకోండి థ్రెడ్, ఆ థ్రెడ్ను కొద్దిగా లోపలికి లాగేసి వాటిని ముడిలాగా వేసుకోవాలి. చూడండి, ఇలా రెడీ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం రెడీ చేసుకోవాలి అన్నింటినీ. పిల్లలు హ్యాట్ని పెట్టుకుంటే ఈ విధంగా రెడీ అవుతుంది బాల్. ఆ హ్యాట్ని పిల్లల హెడ్కు పెట్టేసి పిన్ బాల్స్ ఉన్నాయి కదా, వాటిని వరుసగా పెట్టేసి ఇలా గేమ్ ఆడనివ్వాలి. మనం టైం పెట్టుకోవాలి, 1/2 మినిట్, 1 మినిట్ అలాగా. ఎవరైతే తక్కువ టైంలో ఆ పిన్ బాల్స్ అన్నింటినీ కింద పడేస్తారో వాళ్ళు విన్. చూడండి, మా పాప అయిపోయింది. మా బాబు ఇక్కడ ఆడుతున్నాడు. పాప 12 సెకండ్స్ 30 మిల్లీ సెకండ్స్లో పడేసింది. ఇప్పుడు బాబు ఎన్ని సెకండ్లలో పడేస్తాడో చూడాలి. వీడు కూడా 12 సెకండ్స్ 59 మిల్లీ సెకండ్స్లలో పడేశాడు. ఇద్దరికి మిల్లీ సెకండ్స్లలో తేడా వచ్చేసిందనేసి ఇద్దరు విన్ అని ఆడుతున్నారు. ఇలా మీ పిల్లల్ని కూడా ఆడిపించి వాళ్ళ స్క్రీన్ టైంని ఇలా స్పెండ్ చేయండి. మీ దగ్గర పిన్ బాల్స్ లేకుంటే వాటి ప్లేస్లో గ్లాసులు కానీ, ప్లాస్టిక్ గ్లాసులు కానీ పెట్టేయండి. ఇంకా ఈవినింగ్ అయితేనే మేము బయటకు వచ్చేసి జ్యూస్ తాగేసి సమ్మర్ సండేని ఇలా గడిపాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఆదరించండి.